Group and Ashardan performance. Maka model.
దేవుడికి దీపం వెలిగించి మనం మొదలు పెడతాం. అదేవిధంగా ఈరోజు కూడా ఐ రిక్వెస్ట్ సిఐ సార్ జ్యోతి ప్రజ్వలనతో మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. సార్ 2022 మే 27న కాలేజ్ స్టార్ట్ చేసినాం. ఆల్మోస్ట్ ఆల్ 3 ఇయర్స్లో ఒక 100 మంది డాక్టర్స్ అయ్యి మా దగ్గర నుంచి బయటకు వెళ్ళినారు. లాస్ట్ ఇయర్ పేపర్ తప్పకుండా వీ ఎక్స్పెక్టెడ్ 31 సీట్స్ మేము ఎక్స్పెక్ట్ చేసినాం. ద సపోర్ట్ ఆఫ్ అవర్ క్రూ లెక్చరర్స్ టీమ్. దీంట్లో దాదాపుగా స్టాఫ్ మెంబర్స్లో దాదాపుగా నాతో కలిసి 12 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నటువంటి స్టాఫ్ మెంబర్స్ కూడా ఉన్నారు. చిన్న స్థాయి నుంచి లెక్చరర్స్ వరకు కూడా. ఇంజనీరింగ్లో పోయిన సంవత్సరం 14 NIT సీట్స్ మనకి రావడం జరిగింది. ఓవరాల్గా NIT IITలు దాదాపు ఒక 30 మంది వరకు మన దగ్గర ఉన్నటువంటి పిల్లలకి సెక్యూర్ చేసాం. తక్కువ స్ట్రెంత్, నియర్ అబౌట్ 300 మెంబర్స్. లాస్ట్ ఇయర్ అయితే 100 మెంబర్స్ మాత్రమే బైపీసీ పిల్లలు నీట్ ఎగ్జామ్ రాసి దీంట్లో 31 మేము సెక్యూర్ చేసాం సార్. ఇంటర్మీడియట్లో ఆల్మోస్ట్ మన దగ్గర ఉన్నటువంటి ఇంజనీరింగ్లో డీప్ యూనివర్సిటీస్ కానీ జేఎన్టీ కానీ ఇంజనీరింగ్ ఆల్మోస్ట్ పిల్లలందరూ కూడా సీట్ తెచ్చుకున్నారు. చిన్న ఇన్స్టిట్యూషన్ గురించి ఒకటి చిన్న బ్రీఫ్ చేసినాను. మీరందరూ కూడా పిల్లలందరూ కూడా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఒక కార్యక్రమానికి ఒక గెస్ట్ని మనం ఎందుకు పిలుస్తామంటే వాళ్ళ నుంచి ఎంతో కొంత నేర్చుకుంటారు. ఒక 20 ఏళ్ల క్రితం మేము అటు సైడే ఉన్నాం, ఇటు సైడ్ వేరే గెస్ట్లు చాలా మంది వచ్చి మాట్లాడేవాళ్ళు. గెస్ట్లు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకి సంబంధించినటువంటి మనకు షేర్ చేసుకున్నప్పుడు మన లైఫ్ స్టైల్లో మన లైఫ్లో అది ఏ విధంగా ఉపయోగపడుతుంది, మనకు వచ్చే పాయింట్ ఉపయోగపడేటువంటి పాయింట్ ఏంటనేది ఖచ్చితంగా మనం ఐడెంటిఫై చేసి ముందుకు పోతేనే అందరం బాగుంటుంది. ఎందుకంటే డయాస్ మీద ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు. అక్కడ కూర్చున్నప్పుడు ఏది చెప్పినా ఎక్కదు, ఎక్కించుకున్నాడు ఎప్పుడు పాడుగాడు. కరెక్ట్గా అబ్బాయి కానీ అమ్మాయి కానీ అందరు కూడా నీట్గా వెళ్తారు. ఐ రిక్వెస్ట్ సిఐ గారు కొద్దిగా పిల్లలను ఉద్దేశించి మాట్లాడాలని కోరుతున్నాను. అందరికీ కూడా
వెల్కమ్ టు ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ న్యూ సెలబ్రేషన్స్ ఎవరైతే చేసుకుంటున్నారో ఫ్రెషర్స్ అయితే మంది ఇప్పుడు ఇందులో 150 మెంబర్స్ ఈ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మిక్స్ చేయాలా మీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీ డైరెక్టర్ గారు కూడా చెప్తున్నారు ఇంతకుముందు మాది ఏ బ్యాచ్ అని చెప్పేసి అడిగారు మాది 2007 బ్యాచ్ అంటే 2007 బ్యాచ్లో నేను కూడా సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యాను అన్ఫార్చునేట్లీ సమ్ ఇష్యూస్ వల్ల మేము డ్రాప్ అయ్యామని చెప్పేసి చెప్పారు ఎనీ హ్యావ్ ఈ డైరెక్టర్ గారికి అక్కడ అది ఆ ఫీల్డ్ వదిలేసుకొని ఈ ఫీల్డ్కి వచ్చినందుకు ఇంతమంది స్టూడెంట్స్ను భవితవ్యం ఈ విధంగా తీర్చిదిద్దాల్సిన ఈ ఈ గుర్తింపు అనేది వస్తుంది సరే ఏ విధంగా అయితే ఉంది అతను మీ అందరి ఫ్యూచర్స్ను ఈ విధంగా డిసైడ్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ వెల్కమ్ టు ఫ్రెషర్స్. ముందుగా మీ అందరినీ చూస్తుంటే నాకు కూడా ఆ స్టేజ్ నుంచి ఇక్కడ వచ్చినాక ఎక్కువ గ్యాప్ కూడా ఏం లేదు జస్ట్ ఉంటే ఒక 15-18 ఇయర్స్ గ్యాప్ ఉండొచ్చు ఈ స్టేజ్ అంటే మీ అతి తక్కువ కాలంలోనే అక్కడ నుంచి ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి రావడం జరిగింది మీ మధ్యలో నుంచే వచ్చిన వాడిని కాకపోతే ఒక 2-3 ఇష్యూస్ మీ అందరు నేను ఈ యూత్ని ఇంతమందిని చూస్తున్నాను కాబట్టి కొన్ని ఇన్ఫర్మేషన్ కొంత మీతో పాటు షేర్ చేసుకుంటాను అందులో మీకు ఏవైతే రిసీవ్ చేసుకోదగ్గ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వారు రిసీవ్ చేసుకొని ప్రాపర్గా ఒకవేళ ఇంప్లిమెంట్ చేయగలుగుతుంది చూడండి. ఫస్ట్ వన్ ఇంతమంది మన ఇండియాకు సంబంధించి ఇప్పుడున్న పరిస్థితులలో ఈరోజు భారతదేశంలో మొత్తంలో కూడా మోర్ దాన్ 65% యూత్ అందరూ కూడా 35 ఇయర్స్ బిలోనే ఉన్నారు. ఇది మనం ఒక్కరం కాదు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా దీన్ని స్వాగతిస్తున్నాయి. ఇంకోటి ఈ విషయాన్ని చూసి అందరూ కూడా భయపడుతున్నారు ఎందుకంటే ఫ్యూచర్లో ఇండియా స్థానం ఏంటి ఎక్కడికి రీచ్ అవుతుంది ఈ యూత్ ఎక్కడ అంటే ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ 35 బిలో ఉన్న యూత్ ఏదైతే ఉందో నెక్స్ట్ జనరేషన్ కానీ ఆ నెక్స్ట్ జనరేషన్లో కానీ మనము మన దేశం యొక్క అభివృద్ధి ఏ విధంగా ఎక్కడికి రీచ్ అవుతుంది అని చెప్పేసి ప్రపంచంలో ఉన్న అమెరికా చైనా రష్యా ఇంకా ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందిన అగ్రదేశాలు అన్నీ కూడా మన ఇండియా నుంచి భయపడుతున్నాయి. సో నేను చెప్పేది ఏంటంటే అంతా ఈ యూత్ ఏదైతే ఉందో ఈ యూత్ను మనం ప్రాపర్గా తీర్చిదిద్దాల్సిన బాధ్యత యాజ్ ఏ ఫ్యాకల్టీ మెంబర్స్గా మీరు ప్లస్ యాజ్ ఏ సొసైటీలో ఉండే ప్రతి ఒక్కరి బాధ్యత కూడా ఇది. ఎందుకంటే ఈ యూత్ అనేది ప్రాపర్ వేలో మనం దాన్ని డైవర్ట్ చేయలేదనుకోండి ఒకవేళ బ్యాడ్ డైరెక్షన్లో కానీ ప్లస్ ఏదైనా బ్యాడ్ ఇష్యూస్ ఉన్నాయి వాటిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రెస్పెక్టెడ్ ఏపీ సార్ సార్ కొద్దిగా ప్లీజ్ కూర్చోండి. విచ్చేసిన మన ముఖ్య అతిథి ఏసీపీ మియాబూబ్ సార్ గారికి ప్రత్యేకంగా స్వాగతం తెలుపుతూ ఈ ఫర్దర్ సరే కంటిన్యూషన్లో భాగంగా ఇప్పుడు మనం ప్రజెంట్ ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఈ 65% మోర్ దాన్ 35 ఇయర్స్ బిలో ఎవరైతే మన యూత్ మన దేశంలో ఇప్పుడు ఉన్నారో ప్రజెంట్ ఈ యూత్ను చూసి నెక్స్ట్ అగ్రదేశాలుగా ఉన్న అమెరికా చైనా రష్యా ఇటువంటి దేశాలు కూడా ఎంతో ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు కూడా మన ఇండియా చూసి ఫ్యూచర్లో భయపడుతున్నాయి నెక్స్ట్ ఫర్దర్గా అంటే వీళ్ళ అచీవ్మెంట్స్ వీళ్ళ టార్గెట్స్ ఏ విధంగా ఉంటాయని చెప్పేసి మన యూత్ మన ఒక్క దేశంలో కాకుండా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో కూడా ఏదో ఒక రంగంలో అభివృద్ధి సాధిస్తూ మంచి రిజల్ట్స్ను ప్లస్ మన తీసుకొస్తున్నారు. అది సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు స్పోర్ట్స్ కావచ్చు వేరే అదర్ స్టార్టప్ కంపెనీస్ కావచ్చు వేరే అదర్ ఈవెంట్స్ ప్రతి ఒక్క దాంట్లో కూడా మన ఇండియన్ యూత్ అనేది పార్టిసిపేషన్ చేస్తున్నారు ఎంతో దినదినాభివృద్ధి చెందుతున్నారు. సో అందులో భాగంగానే ఈ యూత్ ఏదైతే ఉందో ఈ యూత్ని మనం ప్రాపర్ వేలో గైడ్ చేస్తూ వాళ్ళని ప్రాపర్గా ఇన్స్ట్రక్షన్ చేస్తూ తీసుకొని వెళ్ళడం కూడా ఆ బాధ్యత అందరి మీద కూడా ఉంది. ఆ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరి వ్యక్తి పైన కూడా ఈ రెస్పాన్సిబిలిటీ అనేది ఉన్నది. అందులో నేను ఇప్పుడు ఈ కాలేజీలో ఉండే మేనేజ్మెంట్ కానీ ఇక్కడ ఉండే స్టాఫ్ పనిచేసే అధ్యాపక బృందం కానీ సొసైటీలో ఉండే మీ పేరెంట్స్ కానీ లేదా సొసైటీలో ఉండే ప్రతి ఒక్కరి పైన కూడా మీ బాధ్యత అనేది ఉంది కాబట్టి ప్రాపర్ వేలో గైడ్ చేస్తూ. సో నేను చెప్పేది ఏంటంటే ఈ కాలేజీలో ఏదైతే మనకు అదర్ యాక్టివిటీస్ వేరే అదర్ మనకు
డ్రగ్స్ కానీ వేరే అదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ అటువంటి వాటికి మనం తావివ్వకుండా ప్రాపర్ వేలో వాళ్ళను ముందుగానే గైడ్ చేస్తూ ఆ డ్రగ్స్కు అనే మహమ్మారికి ఏమాత్రం కూడా దరిదాపులకు కూడా రానివ్వకుండా సరైన వేలో మనము వీళ్ళను మోటివేట్ చేస్తూ గైడ్ చేస్తూ ఫ్యూచర్కి సంబంధించి ఎన్నో పెద్ద పెద్ద గొప్ప కళలను కంటూ వాటిని కళలను సాకారం చేసే దిశగా అందరం కష్టపడి మన ఫ్యూచర్లో మన ఇండియాను యంగ్ ఇండియాకి సంబంధించి ఏదైతే మంచి భవిష్యత్తు ప్లస్ మన ఇండియాను ఎక్కడో మన ప్రపంచ పటంలో ఎక్కడో తీర్చిదిద్దాలని చెప్పేసి దానికి మీ అందరి సహకారాలు అందరి కష్టపడి పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మన కాలేజీకి సంబంధించి డైరెక్టర్ గారు విజయవర్ధన్ గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తూ ధన్యవాదాలు తెలుసుకుంటాను. థ్యాంక్ యూ. కొల్లూరు ఇన్స్పెక్టర్ గారిని డ్యాన్స్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు. అదే సేమ్ టైం మియాపూర్ ఏసీపీ గారు కూడా డ్యాన్స్ మీదకి వచ్చి ఒకసారి పిల్లలను ఉద్దేశించి సార్ ప్లీజ్. మార్నింగ్ ఎవరిబడి. మోస్ట్ రెస్పెక్టెడ్ ఏసీపీ గారు, శ్రీరామ యాజమాన్యం అందరికీ ధన్యవాదాలు. నన్ను ప్రెసిడెంట్ గురించి మాట్లాడమని చెప్పినాను. ముఖ్యంగా 4 స్టేజ్లు ఉంటాయి. ప్రతి జీవితంలో 4 స్టేజ్లు ఉంటాయి. అందులో ఫస్ట్ బాల్య దశ, ఎడ్యుకేషన్ దశ, తర్వాత జాబ్ దశ, తర్వాత మ్యారేజ్ లైఫ్. ఏదేమైనా మనం చదువుకునే టైంలో చదువుకోవాలా, ఉద్యోగం చేసే టైంలో ఉద్యోగం చేయాలా, తర్వాత మ్యారేజ్ చేసుకునే టైంలో మ్యారేజ్ చేసుకోవాలి. ఇందులో చదువుకునే టైంలో మన మనసు ఎప్పుడు ఈ 4 దశలల్లో ఏ దశ చూసినా కూడా మన మనసు చేయాల్సిన దశని చేయనీయకుండా చేస్తూ ఉంటాం. చదువుకునే టైంలో అరే ఏం చదవాలని ఆలోచన వచ్చి ఏదో ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించాలని ఆలోచన వస్తుంది. ఉద్యోగం చేసే టైంలో అరే మనం చదువుకునే టైంలో చదువుకోలేము, ఇంకా కొన్ని డిగ్రీలు చేసుకుంటే మనకు మంచి ఉద్యోగం వస్తుందని ఆలోచన వస్తుంది. ఉద్యోగం చేసే టైంలో మనకు మ్యారేజ్ చేసుకునే ఏజ్ ఉండదు, కానీ మ్యారేజ్ చేసుకోవాలన్న ఆలోచన. కానీ దాన్ని ఏ టైంలో చేస్తే ఆ టైంలో చేసుకుంటూ పోతేనే మన లైఫ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. కాలేజ్ టైంలో ఉద్యోగం చేయాలనుకుంటాం, ఉద్యోగం చేసే టైంలో మ్యారేజ్ చేసుకోవాలనుకుంటాం. మన ఏ స్టేజ్లో చేసినా ఆ స్టేజ్లో చేయకుండా వేరే ఆలోచనలో పోవడం వల్ల మనం అనుకున్నది సాధించలేకుండా పోతుంది. ముఖ్యంగా కాలేజ్ టైంలో మన ధ్యాస మొత్తం చదువుపైనే ఉండాలా, ఏం చదువుకొని మనం ఏది సాధించాలనే ఆలోచనతోటే ఉన్నాం. మేము ఇప్పుడు ఇది పోలీస్ స్టేషన్లో చూస్తూ ఉంటాం. మేజర్ అవుతారు అమ్మాయిలు, అబ్బాయిలు మేజర్ అవుతారు. 18 ఇయర్స్ దాటగానే అమ్మాయికి 18 ఇయర్స్, అబ్బాయికి 21 ఇయర్స్ రాగానే మ్యారేజ్ చేసుకునే అధికారం వస్తుంది, హక్కు వస్తుంది. 18 ఇయర్స్ దాటగానే అమ్మాయి ఏం చేస్తుంది, ఎలోప్మెంట్ కేసులు వస్తాయి మా దగ్గర. అబ్బాయితోటి లవ్లో పడి అబ్బాయిని మ్యారేజ్ చేసుకొని పోలీస్ స్టేషన్కి వస్తాం. పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత ఫస్ట్ కంప్లైంట్ ఏమి ఇస్తుంది అమ్మాయి అంటే, మా భర్తకు మా నాన్న, అమ్మ, నాన్న, మామూలు వల్ల ప్రాణహాని ఉంది, వాళ్ళ నుంచి మమ్మల్ని కాపాడండి అంటే అని చెప్పిస్తాం. మేము ఎంత కౌన్సిలింగ్ చేసినా కూడా లేదు సార్, నేను ఆయనతోటే పోతాను, మా అమ్మ నాన్న నాకు అవసరం లేదు, నాకు ఆయన అంటేనే ఇష్టం, నేను వెళ్ళిపోతానండి అని చెప్పి మేము ఎంతో 1 డే 2 డే ఎన్నిసార్లు మేము ఒక సిస్టర్కి మా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పినట్టు చెప్పినా కూడా వినరు.
మా మాట వినకుండా వెళ్ళిపోతాం. తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఓ పాపను తీసుకొని వచ్చి మళ్ళీ మా పోలీస్ స్టేషన్లో కూర్చుంటాం. నేనుండగానే ఫస్ట్ కౌన్సిలింగ్ చేసింది నేనే, తర్వాత నేనుండగానే వస్తాను. సార్ మీరు చెప్పినట్టు నేను వినలేదు సార్, మీరు ఆ రోజు నాకు అన్నలాగా చెప్పారు, ఓ తండ్రిలాగా చెప్పారు, ఎంత చెప్పినా మీరు వినలేరు, మీరు చెప్పింది వాస్తవమే సార్. ఆ అబ్బాయి మా పాపని కానీ నన్ను కానీ సరిగ్గా చూసుకోవడం లేదు. ఇప్పుడు నేను ఆయన దగ్గర ఉండలేకపోతున్నా, మా తల్లిదండ్రులు నేను తల్లిదండ్రులు కాదని చెప్పి నేను వెళ్ళిపోయినాను, మా తల్లిదండ్రులు కూడా నన్ను చేరదీస్తలేరు, నా పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడు అని చెప్పి మమ్మల్ని అడుగుతారు. అలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి. అందుకనే నేను ఫస్ట్ ఈ 4 స్టేజ్లు చెప్పినాను. చదువుకునే టైంలో చదువుకోవాలా, ఉద్యోగం చేసే టైంలో ఉద్యోగం చేయాలా, మ్యారేజ్ చేసుకునే టైంలో మ్యారేజ్ చేసుకోవాలి. ఒకవేళ అబ్బాయి సరిగ్గా చూడకపోయినా కూడా మీరు కరెక్ట్గా చదువుకొని ఉన్న స్టేజ్లో పెళ్లి చేసుకుంటే మీరు మీ కాళ్ళపైన నిలబడి మీరు కన్న పిల్లల్ని కానీ మీ భర్త చూసుకోకపోయినా కూడా సొసైటీలో మీరు ధైర్యంగా నేను నా కాళ్ళపైన నిలబడి నా ఫ్యామిలీని నడుపుకుంటున్నాననే ఒక ధైర్యం వస్తుంది. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి డిపెండెంట్గా ఉండాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి కేసులు మాకు చాలా వస్తున్నాయి. జస్ట్ బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. అంటే ఈ 4 స్టేజీలలో ఏది మిస్ అయినా కూడా మీ జీవితంలో మీరు చాలా కోల్పోవడం జరుగుతుంది. ఇది మెయిన్ థింగ్. బాగా ఆలోచించి చేసుకోవాలా. మీరు ఒక గోల్ నిర్ణయించుకోవాలా. ఆ గోల్ను నెరవేర్చడంలో మీరు అన్ని విధాలుగా ట్రై చేయాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ నేను నవోదయ నల్లగంలో చదివాను. నవోదయ స్కూల్ తెలుసు అందరికీ. 5th క్లాస్లో కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి వెళ్ళాలి. నేను 5th క్లాస్లో కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి ఓన్లీ 80 మెంబర్స్ మాత్రమే ఎంట్రెన్స్ ఉంటుంది దాంట్లో. నల్లగండ్లలో నేను ఎంట్రీ అయినాను. 6th క్లాస్లో మా మదర్ చనిపోయింది. అందులోనే 12th వరకు చదివాను. 12th వరకు చదివి మళ్ళీ గవర్నమెంట్ కాలేజీలో 3 ఇయర్స్ డిగ్రీ చేశాను. ఫస్ట్ ఇయర్లో మా ఫాదర్ చనిపోవడం జరిగింది. నా గోల్ ఏంటిది అప్పుడు? చదవాలా, ఏదో ఒక ఉద్యోగం సంపాదించాలి. నాకేం లేదు. ఇప్పుడు మా మదరు ఫాదర్ లేకపోయినా సరే నా ఆస్తి ఏంటిది? ఇప్పుడు నేను ఆ స్టేజ్లో ఉన్నాగా నా ఆస్తి ఏంటిది? ఉద్యోగం రాకముందు చదువు. ఆ చదువుతోటే నేను ఈ ఉద్యోగం సంపాదించుకోగలిగాను. ఇప్పుడు నేను నా ఊరికి వెళ్తే 100 ఎకరాలు ఉన్నాడు కూడా నాకు నమస్తే పెట్టు. అవునా కదా? నేను ఆ స్టేజ్లో ఈ 4 స్టేజ్లు ఏది మర్చిపోయినా కూడా నేను ఈ స్టేజ్లో ఉండకపోయేది. ఇప్పుడు మీ ముందు నేను ఈ విధంగా మాట్లాడకపోయేది. ఓకేనా? మీరు గుర్తుపెట్టుకోండి. చదివే టైంలో చదవాలా, ఉద్యోగం చేసే టైంలో ఉద్యోగం చేయాలా, మ్యారేజ్ చేసుకునే టైంలో మ్యారేజ్ చేసుకోవాలా. ఈ 3 స్టేజ్లు మీరు కరెక్ట్గా ఫాలో అయ్యారంటే ఎవ్వరు కూడా లైఫ్లో ఫెయిల్ కావాలి. ఇంకోటి, మన మనసు ఎప్పుడు కూడా చెడునే కోరుకుంటూ ఉంటుంది. చదువుకునే టైంలో కూడా అందరికీ ఒక వ్యక్తికి 2 గంటలు చదివితే మైండ్కి ఎక్కుతుంది, ఒక వ్యక్తికి 8 గంటలు చదివితే మైండ్కి ఎక్కుతుంది, ఒక వ్యక్తికి దినం మొత్తం చదవాలి. క్లాస్ రూమ్లో 8 గంటలు చదివే వ్యక్తి బాగా చదువుతూ ఉంటాడు కదా, పక్కనోడు అంటాడు, వీడు పుస్తకాల కొనుక్కున్నాడు, ఎప్పుడు చదివినా అని చెప్పి వాడిని వెకరించడం మొదలు పెట్టడం జరుగుతుంది. వాళ్ళు అన్నంత మాత్రాన ఎప్పుడు కూడా మన మనసు మీద తీసుకొని అరే ఇవి వచ్చిరు వాళ్ళు ఏదో అంటారు అని చెప్పేసి నువ్వు చదువు మానేయడం సరికాదు. నీ గ్రాస్పింగ్ పవర్ను బట్టి మీ యాక్టివిటీస్ ఉండాలి. ఒకడు 2 గంటలనే చాప్టర్ మొత్తం చదివేస్తాడు. ఒకరికి 2 రోజులు పడదు, ఒకరికి 10 రోజులు పడదు. 10 రోజులైనా చదవాలా, 2 రోజులైనా చదవాలా, 2 గంటలైనా చదవాలి. ఎవరు దాన్ని చదువుతారు? 2 గంటలు చదివినోడు వాడిని ఎక్కిరిస్తాడు, వాడు చదివేస్తాడు, వాడిని ఎక్కిరిస్తాడు. వీడు ఎప్పుడు చదువుతూనే ఉంటాడు అని చెప్పేసి.
దాన్ని మనసు మీదకి తీసుకోకూడదు. ఇంకో విషయం, మన మనసు ఎప్పుడు కూడా చెడునే కోరుకుంటూ ఉంటుంది. ఎవరైనా శ్రమదానం చేస్తుందనుకో, క్లాస్ రూమ్ని క్లీన్ చేస్తూ ఉంటాడు, ఇంటి బయట క్లీన్ చేస్తూ ఉంటాడు, సొసైటీలో రోడ్లు క్లీన్ చేస్తూ ఉంటాడు. కానీ ఎదుటోడు ఏం ఆలోచిస్తాడు? ఇక వీడే ఉన్నాడు, వీడు రోడ్డు క్లీన్ చేయగానే స్వచ్ఛ భారత్ అయిపోతుంది, ఈ సొసైటీ బాగుపడుతుంది అని చెప్పేసి వాడిని డిగ్రేడ్ చేసే విధంగా మాట్లాడుతూ ఉంటాడు. అదే వాడు ఒక 5 మంది కలిసి తాగుతూ ఉంటారు. తాగుతూ ఉన్నప్పుడు చూసినోడు ఏమనుకుంటాడు? అరే నాకే విలువ లేరా పోయి, నాకు విలువ రారా పోయి, ఇదేనా మా దోస్తాను, నాకు విలువకుండా తాగుతున్నారా అని చెప్పి అనుకుంటారా లేదా? ఆ విధంగా అనుకోకూడదు. ఎప్పుడైతే వాడు రోడ్లు వచ్చేటప్పుడు మనం వద్దని చెప్పి చెప్తా ఉన్నామో, వాని గురించి ఎట్లయితే డిగ్రేడ్ చేస్తా ఉన్నామో, వాడు తాగేటప్పుడు కూడా ఆ విధంగా డిగ్రేడ్ చేయాలి. తాగితే మంచిది కాదు, ఆరోగ్యం చెడిపోతుంది అని చెప్పి డిగ్రేడ్ చేయాలి. ఎందుకు చెప్తానంటే మన మనసు ఎప్పుడు చెడునే కోరుకుంటుంది. అది గ్రహిస్తే చాలు, మనం ఈ చెడుని గ్రహిస్తే చాలు. మరి మన మనసుని ఏం కోరుకుంటుంది, మన మనసు ఏం కోరుకుంటుంది? ఎప్పుడైనా సరే చెడే కోరుకుంటుంది. ఒకసారి అది కోరుకున్నప్పుడు ఆలోచించి చేయండి. ఒక 2 నిమిషాలు ఆలోచించండి, వేరే వాళ్ళతో డిస్కషన్ చేయండి. నేను ఈ విధంగా చేయాలనుకుంటున్నాను, కరెక్ట్ అయినా కాదని చెప్పి ఆలోచించి చేయండి. ఇప్పుడు అది కాకుండా డ్రగ్స్ గురించి చెప్పాలంటే అది కూడా చెడు మంచే. మన మనసు ఎప్పుడు చెడునే కోరుకుంటా ఉంటుంది. అందుకని ఆలోచించి చెప్తున్నా, ఎవరు కూడా పుట్టుకతోటి డ్రగ్స్ అలవాటు ఉండదా? సొసైటీలో మన గురించి 10 మంది మాట్లాడుకునేటట్టు బిహేవ్ చేయాలి. చెడుగా కాదు, మంచిగా. ఇంకోటి ఫోన్ యూసేజ్ ఎక్కువ. ఫోన్ యూసేజ్ ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ చేసినప్పుడు, ఇంటర్ వరకు అందులో ఏ విధంగా ఉండేదంటే రిస్ట్రైన్డ్ చదువు అంటే కూర్చోబెట్టి చదివించేది. తినే టైంలో తినాలా, ఆడుకునే టైంలో ఆడుకోవాలా, చదివే టైమ్స్ లేవు. సెల్ ఫోన్స్ వల్ల మంచి ఉంది, చెడు ఉంది. మనం మంచికి యూజ్ చేసుకుంటే మంచి, చెడు యూజ్ చేసుకుంటే చెడు. ఆ సెల్ ఫోన్స్లో ఇప్పుడు సైబర్ క్రైమ్ ఎక్కువైపోయింది. ఇప్పుడు నేను చెప్పేది మీకు అవసరం రాకపోయినా కూడా మీరు పోయి మీనింగ్ ఆఫ్ గ్యాస్ అడ్రస్ అని చెప్పేసి అందులో నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్, నెంబర్ ఆఫ్ కంపెనీ డీటెయిల్స్ వస్తాయి. అవన్నీ ఫేకే ఉంటాయి. 200 గజాల దూరంలో గోడౌన్ ఉంటుంది, గ్యాస్ గోడౌన్. కానీ వాడు ఇంట్లో సర్చ్ చేస్తాడు, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాడు. ఆ సర్చ్ చేయగానే వాడికి ఒక కాంటాక్ట్ నెంబర్ వస్తుంది, రిజిస్ట్రేషన్ ఫీజు, డెలివరీ ఛార్జు, ప్రతిదీ మనము ఇప్పుడు సోషల్ మీడియా దాంట్లో డిపెండ్ అయి ఉన్నాం. దానివల్ల ఈ సైబర్ ఫ్రాస్టర్స్ పెరుగుతున్నారు చాలా. మన ట్రెడిషనల్ క్రైమ్ లేదు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో చూస్తే కూడా 40% ఆఫ్ ద క్రైమ్ సైబర్ క్రైమ్. ఒక సంవత్సరానికి మన తెలంగాణలో ఒక 2 to 3,000 crores పోతుంది. 2 to 3,000 crores. చాలా జాగ్రత్తగా ఉండాలి సెల్ ఫోన్ విషయంలో. ఒకటి గమనించాలా, పని చేయండి పైసలు తీసుకో, పని లేదే పైసలు ఆశించదు. డోంట్ డిపెండ్ ఆన్ ద మనీ వితౌట్ వర్క్. ఫోన్లో జాబ్ ఉండదు, మీకు చదువుతారు, జాబ్ ఉండదు. ఫోన్లో సర్చ్ చేస్తారు పార్ట్ టైం జాబ్స్ అంటే చెప్పేసి. పార్ట్ టైం జాబ్లో వాడు ఏదో లింక్ ఇచ్చేస్తాడు, దానికి రివ్యూస్ కొడితే డబ్బులు వస్తాయంటే చెప్పేస్తాడు. ఒకటి ఆలోచన, మీరు అది ఆ టైంలో ఆలోచన. మన శ్రమ లేనిదే డబ్బులు ఊరికే రావు.
శ్రమ చేయకపోతే రావు. మనం డిపెండ్ చేసుకోవాలి. మనము పని చేస్తేనే, పని చేసిన డబ్బులపైనే ఆశపడాలి. ఇప్పుడు అందరు ఇంటర్మీడియటేనా? అందరు ఇంటర్మీడియట్, నెక్స్ట్ డిగ్రీకి వెళ్తారు. ఆలోచించండి, చెప్పినవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మీరు ఎప్పుడో ఒకసారి నన్ను గుర్తు చేసుకోవాలి. సరే, ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా ₹1,00,000 పోయినాయి సార్, ఆన్లైన్ పార్ట్ టైం జాబ్ వెతికినాం సార్, అందులో వాళ్ళు రివ్యూస్ కొట్టమన్నారు, మేము డబ్బులు ఇచ్చిన తర్వాత డబ్బులు రావట్లేదు సార్. ఇంకొక విషయం చెప్తాను, ఈ సైబర్ క్రైమ్లో ఎవరు నష్టపోతారు? విక్టిమ్స్ ఎవరు ఎక్కువ? చదువుకున్న వాళ్ళు, ఇంటలెక్చువల్స్. అదే నువ్వు ఒక రైతుకు ఫోన్ చేసి ఫోన్లో ఏమన్నా అడిగితే చెప్తాడా? నువ్వెవడా నన్నడానికి అంటాడు. ఒక రైతు, ఊళ్ళో ఉన్న రైతుకు ఫోన్ చేయి, ఒక లేబర్కి ఫోన్ చేయి, నీ బ్యాంక్ ఓటీపీ చెప్పండి, చెప్తాడా? నీకు ఒక 10,000, నువ్వు 10,000 వస్తాయి, నీ ఈ విధంగా చేస్తానంటే, నేను రోజు మొత్తం కష్టపడుతున్నా, నాకు ₹1,000 ఇస్తాను, అంతా 10,000 ఊరికనే ఇస్తామంటే చెప్పి అంటాడు వాడు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ఇంటెలెక్చువల్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, వాళ్ళకి ఈజీ మనీ కోసం వాళ్ళు దాన్ని టెంప్ట్ అయిపోయి డబ్బులు వేయడం జరుగుతుంది. మీ లైఫ్లో గుర్తుపెట్టుకోండి, డోంట్ రిలై అపాన్ మనీ వితౌట్ వర్క్. వర్క్ చేయకుండా డబ్బులు ఆశించకూడదు. ఇది ఒకటి మైండ్లో పెట్టుకుంటే జరుగుతుంది. ఓకే? మళ్ళీ 4 స్టేజ్లు. చదువుకునే టైంలో చదువుకోవాలా, ఉద్యోగం చేసే టైంలో ఉద్యోగం చేయాలా, పెళ్లి చేసుకునే టైంలో పెళ్లి చేసుకోవాలా. థ్యాంక్ యూ వన్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ రవీందర్ గారు, సార్ మాట్లాడుతుంది స్వీయ అనుభవం. ఇంతసేపు ఆయన ఒకటే పాయింట్ 4-5 సార్లు రిపీట్ చేసినారు. ఎందుకు చేసిందంటే ఆయన పడ్డ బాధ, ఆయనతో చదివినటువంటి తన ఫ్రెండ్స్ ఏ విధంగా చెడిపోయారు చూసుంటాం కదా. సార్ చెప్పిన 4 పాయింట్లు ఇక్కడ ఉన్న నలుగురికి వర్తిస్తాయి. ఓకే? మదర్ ఫాదర్ ఇద్దరు అన్ఫార్చునేట్గా దేవుడు తీసుకెళ్ళిపోయినా హోప్ లాస్ కాకుండా కష్టపడ్డారు. ఇది మీరందరూ ఒకటి గమనించాలి. ముందే చెప్పిన ఏ ఒక్క వ్యక్తి ఇక్కడ నిలబడి ఉండి మాట్లాడుతున్నా, లేకపోతే ఏ ఒక్క వ్యక్తి మీ మధ్యలో ఉన్నా, ఎవరి లైఫ్ రెడ్ కార్పెట్ కాదు. అందరి లైఫ్ ఇబ్బందికరంగా పైకి వచ్చేటటువంటి వాళ్ళే. వాడు పైకి వచ్చిన తర్వాత సక్సెస్ చూసి ఐడెంటిఫై చేస్తారు, కానీ ఆ సక్సెస్ రావడానికి వాడు ఎంత కష్టపడతాడు అనేది చాలామందికి తెలియదు. ఇప్పుడు సార్ చెప్పినట్టు మొబైల్లో తెలియక నొక్కేసి అనుకోకుండా డబ్బులు పడ్డాయి అన్నట్టు పడి ఈఎంఐలు కట్టింది మేడం గారు కట్టినట్లు. దాన్ని తీయడానికి చాలా కష్టపడ్డాం, సైబర్లో అటు ఇటు మాట్లాడి దాన్ని క్లోజ్ చేసినాం ఫైనల్గా. నెక్స్ట్ మన దగ్గరే ఒక లెక్చరర్ పాపం, వాళ్ళు ఏదో ఫోన్ చేసి వీడియో కాల్ పెట్టి బెదిరించేస్తే ఓటీపీ చెప్పేసి 3 లక్షలు వెళ్ళిపోయాయి. లక్కీగా ఏమంటే తెలిసిన మిత్రుడు ఉండడం వల్ల సైబర్లో ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేస్తే ఎక్కడ పోయి డ్రాప్ అయినాయి అక్కడ ఆ డబ్బులు ఆపి తర్వాత బయటికి తీసుకొచ్చారు. మన దగ్గర ఒక ప్రిన్సిపాల్ గారు కూడా నైట్ వాళ్ళ ఆఫీసర్ ఎవరో ఫోన్ చేసినట్టు చేస్తే 1,80,000 పోయినాయి, అందులో 80 రిటర్న్ వచ్చినాయి, 1,00,000 పోయినాయి. ఏవైనా ఇక్కడ నిలబడి చెప్పి అనుభవాలు. అర్థమైందా? ఇప్పటివరకు ఎవరితో నేను పంచుకోవాలి, ఒక విషయం మాత్రం పంచుకోవాలి. నాకు పుట్టినప్పటి నుంచి ఒకటే గోల్ ఉంటుండే, ఎట్లన్నా పోలీసు కావాలి. ఎందుకంటే మా బావ పోలీసు, మా మామ పోలీసు. జనరల్గా కూడా నాకు డిపార్ట్మెంట్ ఆ డ్రెస్ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఖచ్చితంగా డిపార్ట్మెంట్లకు పోవాలి, చేయాలని దాని గురించే బాగా కష్టపడ్డాం. దాదాపు 13 నేషనల్స్ ఆడిన బాస్కెట్బాల్లో నేను. ఒక ఇండియన్ క్యాంప్ చేసినాను, 2 సార్లు మన ఏపీ కంబైన్డ్ స్టేట్ క్యాప్టెన్ కూడా చేసినాను. ఫైనల్గా 2004లో సెలక్షన్ పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే సరిపోలేదు. 2006 అప్పుడు నోటిఫికేషన్ వస్తే 2007 నాకు సబ్ ఇన్స్పెక్టర్ జాబ్ వచ్చింది. 2007 నాకు ఇష్టమైన నేను తెచ్చుకోవాలనుకున్నటువంటి జాబ్ నాకు వచ్చింది. ఇక్కడ వరకు హ్యాపీ. నెక్స్ట్ జరిగింది ఏంటంటే ట్రైనింగ్ పోవాలా.
పోవాలా. అప్పుడు ఉన్నటువంటి డీజీ గారు 23-24 ఏళ్ళ మొత్తాన్ని భూమింగ్లో పడేస్తుండ్రు. ఈ భాష మీకు అర్థం కాదు. పడేస్తుంటే సరే ఏదైతే పోదాము, ఇందాక సార్తో నేను షేర్ చేసుకున్నదే, పోదామని చెప్పేసి డిసైడ్ అయిన తర్వాత నాకు వెళ్ళాలి, ఒక 15-20 రోజులు అయితే ట్రైనింగ్కి వెళ్ళాలన్నప్పుడు అన్ఫార్చునేట్గా మా ఫాదర్ చనిపోయాడు. అన్ఫార్చునేట్ కూర్చున్నట్టే హార్ట్ స్ట్రోక్తో చనిపోయాడు. నాకు ఒక సిస్టర్ ఉన్నది, మదర్, ఇద్దరే ఉండేటోళ్ళు. నేను ఒక రకమైన కన్ఫ్యూజన్లో పడ్డా. వీళ్ళిద్దరిని వదిలేసి ట్రైనింగ్ పోనా, నేను ట్రైనింగ్ పోతే వీళ్ళిద్దరే ఉంటారు. వీళ్ళ పరిస్థితి ఏంటి? రెగ్యులర్ ఇన్కమ్ లేదు, ఫాదరే సంపాదించుకోడు. నేను అప్పుడు నార్మల్ ల్యాండర్ స్టూడెంట్, ఏం చేయాలి? చాలా 15-20 రోజులు ఎట్లా ఉంటుంది, ఏడుపులు, టెన్షన్, ఒక రకమైన వీళ్ళ సలహాలు. కొంతమంది ఏమంటారు, ఏం కాదని వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే మళ్ళీ ఇద్దరే ఉంటారు ఇక్కడ, ఏం చేయాలి? ఫైనల్గా మనసు చంపుకొని నేను జాబ్కి పోలేదు. సిస్టర్ ఉంటుంది, ఎందుకంటే ఆమె మేనేజ్ చేసే రెస్పాన్సిబిలిటీ నా మీదనే ఉండేది. ఫాదర్ సడన్ డిస్మిసల్ కాబట్టి మనం ఇవ్వాల్సినోడు మనకి ఇవ్వాలని చెప్పాడు, వచ్చి ఇయ్యాడు. మనం ఇవ్వాల్సినోడు మాత్రం పత్రం పట్టుకొని వస్తాడు, మనం ఇచ్చేసేయాలి. అన్నీ అంటే ఒక్కొక్కసారి మనం అనుకున్నది రీచ్ అయినా మన చేతిలోకి రాదు. లైఫ్ అంటే అట్లనే ఉంటుంది. సో అట్మాస్ఫియర్ కొంచెం సీరియస్ అయింది, కొంచెం మళ్ళీ బ్యాక్ టు మోడ్. ఈ అన్ని ఎక్స్పీరియన్సెస్ మీరు తెలుసుకొని సార్ చెప్పినట్టు ఏ స్టేజ్నైనా ఆ స్టేజ్ని మీరు ఎంజాయ్ చేస్తూ ఆ స్టేజ్లో నేర్చుకుంటూ ముందుకెళ్ళండి. నేను ప్రతిసారి పిల్లలతో మీతో మాట్లాడేటప్పుడే చెప్తాను, నువ్వు ఏదన్నా చేసే ముందు ఒకసారి నేను ఈ పని చేయడం వల్ల నా మదర్ ఫాదర్కి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా, వాళ్ళు నా వల్ల తలదించుకోవాల్సి వస్తుందా, ఈ ఒక్కటి పాయింట్ ఆలోచించి ఏమైనా చెయ్యి. అక్కడ ఏంటంటే మ్యాక్సిమం ఫిల్టర్ అయిపోతుంది. ప్రతిసారి చెప్తాను నేను ఇది, సార్ కూడా అదే చెప్తారు. ఐ రిక్వెస్ట్ ఏసీబీ గారు ప్లీజ్. ఈరోజు ఇక్కడికి మమ్మల్ని పిలిచిన విజయవర్ధన్ గారికి, అలాగే ప్రిన్సిపల్ మేడం అరుణ గారికి నా నమస్కారాలు, అలాగే తోటి ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్కారాలు. అలాగే ఈ కాలేజీలో జాయిన్ అయిన మీ విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు. అంటే యాక్చువల్గా నా ప్రోగ్రాం లేదు, నేను వేరే దగ్గర ఉన్నాను. మా ఇన్స్పెక్టర్ గారు అంటూ ఉన్నారు, పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు సార్, ఇక్కడ చాలా ఉత్సుకతో ఉన్నారు, మీరు ఒకసారి రావాల్సిందని చెప్పేసి లేట్ అయినా కూడా రావడం జరిగింది. ఇందాక మా ఇన్స్పెక్టర్ గారు చెప్తామండి, కొల్లూరు ఇన్స్పెక్టర్ గారు రవి ఆల్రెడీ చెప్పేసినాడు, ఇప్పుడు చెప్పడానికి ఏం లేదు. ఓన్లీ మేము మీరు సరిగా చదువుతున్నారా లేదా, ఏం చేస్తున్నారని నెక్స్ట్ మేము వాచ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఆల్రెడీ మీ ఒక పోలీస్ ఆఫీసర్ మీరు మీ దగ్గరే ఉన్నారు. పోలీస్ కావాల్సి దాన్ని తల్లిదండ్రుల కోసం వదులుకొని ఇటువంటి అంటే ఒకటి వదులుకున్నా కానీ ఇంతమంది పిల్లల్ని, దాదాపు 500 మంది పిల్లల్ని ఆయన ఒక మంచి భవిష్యత్తులో మంచి సిటిజన్స్గా తయారు చేయడానికి పూనుకొని మంచి కార్యం తీసుకుని రావడం జరిగింది. ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఒకటి అంటే ఇందాక మా ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టు ఏ దశలో చేయాల్సిందో ఆ దశలో ఖచ్చితంగా చేయాలి. ఈ టైం అప్ టు 20 years మీరు ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అయిన అప్ టు 20-21 years వరకు మీరు దృష్టి అంతా చదువు మీదనే ఉండాలి. ఆ దృష్టి మరల్చారంటే మీరు ఫ్యూచర్లో మీ ఫ్యూచర్ మీ చేతిలో ఉండదు. మీరు ఎక్కడో వెళ్ళిపోతారు, ఏదో అనుకుంటారు, ఏదో చేస్తాం అనుకుంటారు, కానీ అది వేరే ఫీల్డ్కి వెళ్ళిపోతారు. మేము ఐఐటి కొట్టాలన్నా కానీ, నీట్లో కొట్టాలన్నా కానీ, ఒక మంచి కాలేజ్ మన ఎన్ఐటీస్లో కొట్టాలన్నా కానీ ఈ 4 years ఉండదు ఛాన్స్. దాని తర్వాత మీరు ఎంత ప్రయత్నించినా లాక్డౌన్ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా, ఏది చేస్తాను కూడా వేస్ట్ అండి. ఐఐటి ఓరియంటేషన్ కానీ, నీట్ ఓరియంటేషన్ కానీ ఇప్పటి నుంచే డే 1 నుంచి స్టార్ట్ చేయాలి. మీరు 2-3 చాప్టర్స్ మిస్ అయ్యారంటే తర్వాత దాన్ని రికవర్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. మీరు ట్యూషన్స్ పెట్టుకున్నా కానీ అది అర్థం కాదు. మీరు చెప్పేటప్పుడే జాగ్రత్తగా వినాల్సిన అవసరం ఉంటుంది క్లాస్లో. అది మిస్ అయితే ఛాన్స్ రాదు.
ఇప్పుడు రామ కాలేజ్ సార్ చెప్తాను, మేము కూడా ఈ మధ్య వింటా ఉన్నాం. అంటే ఇది పాపులర్ కాలేజ్ ఈ మా ఏరియాలో. మీ అందరికీ తెలుసు, అందరు నారాయణ అంటారు, చైతన్య అంటారు, అట్లా అంటారు. కాబట్టి తక్కువ స్ట్రెంత్ నుంచి ఎక్కువ ఫోకస్ ఉంటుంది. కాబట్టి మీరు ఏదైతే మీరు ఇక్కడ జాయిన్ అయ్యారు, మీరు మీ ఫుల్ కెపాసిటీ అన్ని టోటల్గా యూజ్ చేసుకోవాలి. మీ లెక్చరర్స్ని వాళ్ళ టైం మీరు తీసుకోవాలి. మీ డౌట్స్ ఉంటే కూడా వాళ్ళపై క్లారిఫై చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇమీడియట్ డౌట్స్ క్లారిఫై చేసుకోకపోతే చాలా ఇష్యూస్ ఉంటాయి. ఓకే, ఇందాక చెప్పడం జరిగింది నా గురించి. అంటే ఇందాక రవి ఆయన గురించి చెప్పుకున్నాడు, నేను కూడా నా గురించి కూడా చెప్పుకుందాం అనుకుంటున్నాను. నేను డిగ్రీ అయిన తర్వాత సివిల్స్ రాస్తా ఉన్నాను. దాంట్లో నేను కొద్దిగా స్పోర్ట్స్ ఎక్కువ ఆడుతూ ఉండే. దాంట్లో ఎక్కువ ఫోకస్ చేయడం, అటు వెళ్ళిపోవడం జరిగింది. నాకు సివిల్స్ ఇంటర్వ్యూ రాలేదు. మెయిన్స్ కూడా 2 సార్లు రాశాను, ఇంటర్వ్యూ రాలేదు. నేను కొద్దిగా డిస్ట్రాక్ట్ అయ్యాను. చేయాల్సిన టైంలో ఎక్కువ ఫోకస్ చేయకపోవడం వల్ల నేను సివిల్స్ అంటే తెలుసు మీకు, అంటే సివిల్స్ అంటే తెలుసు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కాకుండా అయిపోయింది. అంటే అప్పుడు ఆటలు, ఫ్రెండ్స్, అంటే అప్పుడు ఈ మొబైల్స్ లేవు కాబట్టి బయట ఫ్రెండ్స్ కూడా ఆడడం, రోడ్డు మీద క్రికెట్ ఆడడం కానీ వేరే గేమ్స్ ఆడడం కానీ, దాంతో పాటు టైం దాంట్లో ఎక్కువ పోయి నేను అనుకున్న సాధించలేకపోయాను. అలాగే ఇంకోటి మా పిల్లోడు గురించి చెప్తాను. మా పిల్లోడు కూడా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ చదివినాడు, మంచి టాలెంట్ ఉన్న తర్వాత ఇంటర్మీడియట్ వాళ్ళ నారాయణలో చేసినాం. అందరూ నారాయణ పోతే నమో నారాయణ ఆయన దాంట్లో పంపించినాం. పోయిన తర్వాత అక్కడ పిల్లలు కొంతమంది డిస్ట్రాక్ట్ చేయడం జరిగింది. వీళ్ళ గ్రూప్గా ఏర్పడి చదువుకోకపోవడం, కొద్దిగా ఇవన్నీ చేయడం. అప్పటికి మావాడికి ఐఐటికి 10% తక్కువ వచ్చింది. 10%. కాబట్టి ఐఐటి రాలేదు, 10% తక్కువ వచ్చింది. ఐఐటి రాలి మళ్ళీ లాంగ్ టర్మ్ చేస్తున్నాడు. తర్వాత లాంగ్ టర్మ్ కూడా చేయలేదు. అంటే ఎప్పుడు ఏదైతే చేయాలో ఇందాక మా ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టు ఆ టైంలో అదే చేయాలి. ఆ 10% పోవడం వల్ల మొత్తం డిమోరల్ అయింది. మెయిన్స్ ఎప్పుడైతే వచ్చిందో అడ్వాన్స్ సరిగా చేయలేదు, అడ్వాన్స్లో పోయింది. అంటే ఆ 5-6% ఏదైతే ఉందో అది చాలా ఇంపాక్ట్ ఉంటుంది. మీకు లక్షల మంది రాస్తారు, 10 లక్షల మంది ఎంసెట్ అది ఐఐటి రాస్తారు. దాంట్లో టాప్ ఉండదు, టాప్ 200, 2000, 3000లో ఉండాలి. దానికి ఏం చేయాలంటే మీరు మొదటి రోజు నుంచే దానికి జాగ్రత్తగా చదవాలి. మీరు డిస్ట్రాక్ట్ కాకూడదు. అయ్యారంటే మీరు పోయినట్టే. వీళ్ళ తల్లిదండ్రుల ఆశలు మీరు చిత్రం చేసినట్టు. వాళ్ళు ఏమనుకుంటే ఎంతో కష్టపడి మేము వాళ్ళు అప్పులు చేసి డబ్బులు కూడబట్టి అవన్నీ తీసుకొచ్చి ఫీజులు కట్టించి మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. కానీ మీరు అది రీచ్ కావాలి. అట్లీస్ట్ వాళ్ళది 100% కాకపోయినా అట్లీస్ట్ 80%, 90% రీచ్ అయినా కూడా వాళ్ళు చాలా ఆనందపడతారు. అంటే రేపొద్దున మీరు కూడా పెద్దగా అయిన తర్వాత మీరు కూడా అదే మీ పిల్లలు ఎట్లా పెరుగుతారో కూడా చూస్తుంటారు. అంటే ఇప్పుడే అవసరం లేదని కాదు, మరి మీ తల్లిదండ్రుల ఆశలను మీరు దృష్టిలో పెట్టుకొని మీరు చాలా జాగ్రత్తగా చదవాల్సిన అవసరం ఉంటుంది. మీ కాంపిటీషన్ కూడా చాలా హెవీగా ఉంది. ఇవాళ మీ ఒక్క కాలేజీ కాదు, వేల కాలేజెస్ ఉన్నాయి తెలంగాణలో కానీ ఇండియా మొత్తం చూస్తే. నారాయణ వాళ్ళకి 1,50,000 స్టూడెంట్స్ ఒక నారాయణ కాలేజ్. చైతన్య కాలేజ్ సిమిలర్గా 1,20,000 ఉంటారు. మీ కాలేజ్ 500 ఉంటారు. అంటే కాలేజ్ చిన్నగా అవుతున్న కొద్దీ ఎక్కువ ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ అంటే మధ్యగా తెలుసు మీకు సామెత, మంది ఎక్కువైతే మధ్య ఇంపల్స్ ఆ టైంలో ఉంటుంది. వాళ్ళు ఓన్లీ ర్యాంక్స్ కొన్ని చూపెట్టి వేరేగా చేయడం జరుగుతుంది. పిల్లల్ని ఎక్కువ జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. చదివే విద్యార్థులు తక్కువ మంది ఉంటారు, ఫోకస్ తక్కువ ఉంటారు. అది మీరు ఫోకస్ చదివే అవకాశం ఉంది ఇక్కడ. కాబట్టి మీరు మీ ఉపాధ్యాయులు బాగా ఉపయోగించుకొని మీరు మీ తల్లిదండ్రుల ఆశలకు దగ్గరగా వాళ్ళకి అచీవ్ కావాలి. వాళ్ళు ఇచ్చిన గోల్ కానీ అవన్నీ అచీవ్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. మా పిల్లడు ఈ రోజుకి అంటాడు, నేను కొద్దిగా చదువుంటే ఇంకో కొద్దిగా గట్టిగా ఒక 10% చేస్తుంటే ఈరోజు నేను ఐఐటి బాంబేలో ఉండేవాడిని చెప్పేసి అంటూ ఉంటాడు. ఎందుకు చదవలేకపోయినా ఇప్పుడు అంటాడు. అంటే ఇప్పుడు 2 years తర్వాత నాకు ఇప్పుడు చెప్తా ఉన్నాడు. అది మీరు అనుకోకూడదు. మేము అప్పటికి బాగా ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాము, నేను పెట్టాను, రీచ్ అయ్యానని చెప్పేసి మీరు అది మైండ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్నగా ఇందాక ఆయన చెప్పినట్టు చాలా డిస్ట్రాక్ట్ చాలా చేస్తుంటాయి మన మైండ్. ఇప్పుడు దేవుడు చాలా పెడతాడు, వీడు కరెక్ట్ రూట్లో పోతాడా, పక్కకి తిరుగుతాడు, ఆడ తిరుగుతాడు, ఇది తిరుగుతాడు అని చెప్పేసి. కాబట్టి అటువంటి వాటికి డిస్ట్రాక్ట్ కాకండి. మీరు మీ కాలేజ్ నుంచి నాకు ఎటువంటి కంప్లైంట్ రావాలి. ఈ ఏరియాలో 2-3 కాలేజెస్ రెగ్యులర్ కంప్లైంట్స్ వస్తాయి.
అంటే మీకు ఎటువంటి కంప్లైంట్ వస్తాయి మీకు మేము చెప్పాల్సిన అవసరం లేదు. పిల్లలు కొట్లాడుకోవడం కానీ ఇంకోటి వాట్సాప్లలో మెసేజ్ అనవసరమైన మెసేజ్లు వాడిని వెళ్ళి తిట్టుకోవడం, చిన్న మెసేజ్లు, ఇవన్నీ అవసరం లేదు. ఇవన్నీ డిస్ట్రాక్ట్ చేయదు. ఒకటి పెట్టగానే దాంట్లో ఇంకా ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఇక్కడ ఒక పిల్లోడు ఎవరైతే ఒక అపార్ట్మెంట్లో ఉంటాడు, ఆ పిల్లోడు మెసేజ్ పెడితే ఆ కమ్యూనిటీ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. దాంట్లో చదివి ఇంజనీరింగ్ పిల్లలు సీట్ రాలేదు. 3 నెలల నుంచి మా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటాం. వాడు పెట్టిన చిన్న మెసేజ్ వాళ్ళ మీద కేసులు అయినాయి. రేపు పొద్దున జాబ్ రాదు. ఇవన్నీ ఉంటాయి ఇష్యూస్. చిన్న తప్పు చేస్తే దానికి చాలా రిపర్కేషన్ చాలా ఉంటాయి. కాబట్టి ఫోన్లో మీరు తక్కువ యూజ్ చేయండి. ఫోన్లు యూజ్ చేసినా మీకు చదువుకోవడానికి ఏదైతే అవసరం ఉంటుందో దాని వరకే దాన్ని యూజ్ చేయండి. మిగతావి ఎక్కువగా దాంట్లో పిల్లలు ఇవ్వాలి. మీరు చూసిన చిన్న పిల్లల ఇళ్ళల్లో కూడా వాళ్ళు కూడా అన్నం తినాలంటే ఫోన్ ఇస్తున్నాం. అది మనమే అలవాటు చేస్తున్నాము. అంటే వాళ్ళకి చిన్నగా బొమ్మలు అది కార్టూన్స్ అని అవన్నీ ఇస్తూ ఉన్నాం. వాటిలో డిస్ట్రాక్ట్ అయిపోతున్నారు. ఇప్పుడు ఈ 2 years మీకు చాలా క్రూషియల్ ఇంపార్టెంట్ లైఫ్ టైంలో. కాబట్టి దీంట్లో డిస్ట్రాక్ట్ అయితే మీకు తర్వాత మీరు BA చేస్తారు, బీకామ్ చేస్తారు, చిన్న 5,000 10,000 జాబ్ చేస్తారు. మరి ఇప్పుడు చాలా ఫోకస్ చదివితే మీరు మంచి కాలేజీలో వస్తారు. మన దగ్గర 5,000 ఇంజనీరింగ్ మన సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడ ఆల్ టాప్ కంపెనీస్, ఆల్ 500 MNCs, మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడా వరల్డ్లో ఉన్న కంపెనీస్ అన్ని మన దగ్గర ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి. మీ అందరికీ జాబ్స్ వస్తాయి దాంట్లో. ఇంకొంతమంది చాలామంది ఫారెన్ పోతారు. ఫారెన్ పోయేటప్పుడు కూడా పర్సంటేజ్ చూస్తారు. 10th క్లాస్ మార్క్స్ చూస్తారు, ఇంటర్మీడియట్ మార్క్స్ చూస్తారు, మన ఇంజనీరింగ్ కాలేజ్ మార్క్స్ చూస్తారు, ప్లస్ మీరు రాసే శాట్ కానీ GRE టోకెన్ మార్క్స్ కూడా చూస్తారు. దాన్ని బట్టి మంచి యూనివర్సిటీలో సీట్స్ వస్తాయి, స్కాలర్షిప్స్ ఇస్తారు. ఇవన్నీ ఉంటాయి. చాలామంది పిల్లలు ఇవాళ UK వెళ్తున్నారు, US వెళ్తున్నారు, ఆస్ట్రేలియా వెళ్తున్నారు, కొన్ని యూరోపియన్ కంట్రీస్కి వెళ్తున్నారు, దుబాయ్ కూడా పోతున్నారు. కాబట్టి మీరందరూ రేపు పొద్దున మీ సార్ చెప్పారు, మా పిల్లలు సార్ ఇంతమంది ఇక్కడ పనిచేస్తున్నారు, ఈ కంట్రీలో ఈ పిల్లలు ఇంతమంది ఇక్కడ పనిచేస్తున్నారు అని చెప్పుకునే విధంగా గర్వంగా ఉండాలి. మీ సార్కి ఆ పేరు తీసుకొచ్చే ఇది ఇవ్వాలి మీరు అని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. మీరు ఎనీ డౌట్ ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా మీరు మమ్మల్ని రీచ్ కావచ్చు. అంటే మీకు ప్రాబ్లమ్స్ అంటే వేరే ఇష్యూస్ కానీ మీకు కాదు, మీ పక్కన ఫ్రెండ్స్ కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ అటువంటివి ఉంటే మీ సార్ నోటీస్ తీసుకొస్తే మాకు కూడా తీసుకురావడం జరుగుతుంది. ఇవన్నీ చేయాలి. ప్లస్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. టీచర్లకు మీకు వేదాల్లో చెప్పింది గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర. అది అంతా మర్చిపోయినారు. ఇవాళ ఏం లేదు. ఆ రెస్పెక్ట్ ఎప్పుడైతే మీరు టీచర్లకు ఇస్తారో మీకు ప్రాపర్ గైడెన్స్ అనేది వస్తూ ఉంటుంది. మీరు రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు మీరు రెస్పెక్ట్ కూడా పొందరు. అంటే మీ తర్వాత మీ పెద్దగా అయిన మీకు కూడా రెస్పెక్ట్ ఉండదు సమాజంలో. బట్ చిన్నప్పటి నుంచి అంటే వేరే కంట్రీలో చూస్తే వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు LKG UKG నుంచి వాళ్ళు అంటే మన దేశానికి వాళ్ళ దేశానికి చిన్న కంపారిజన్ చెప్పాలంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి అన్ని ఎటికెట్స్ చెప్తుంటారు. ఎట్లా ఉండాలి, ఎట్లా వీళ్ళు స్ట్రీట్లో ఉంటే ఎట్లా చేయాలి, హోటల్లో ఉంటే ఎట్లా బిహేవ్ చేయాలి, ఇట్లా ఉంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు చెప్తారు. కాబట్టి అక్కడెక్కడ ఈ చిన్న రబీష్ ఇటువంటి ఎక్కడ కూడా ఉండదు. కానీ మన దగ్గర ప్రతిదీ ఎక్కడ చెప్పరు, అవన్నీ మనం పాటించాం. అటువంటివన్నీ ఇష్యూస్ ఉంటాయి. ఇవన్నీ వదిలేస్తే ఈ 2 years మీరు చాలా ఫోకస్ చదవాలి. మీకు ఎనీ ఇష్యూస్ ఉన్నా కూడా మాకు రీచ్ కావచ్చు. ఎనీ టైప్ ఆఫ్ సైబర్ క్రైమ్ అని కానీ ఆయన సైబర్ క్రైమ్ చాలా కంప్లైంట్స్ సార్లు ఇందా బాధపడి చాలా చెప్తున్నాడు. ఇవి ఎవ్రీడే మాకు 10 కేసులు వస్తాయి సైబర్ కంప్లైంట్స్. ఇందా మీ సార్ చెప్పినట్టు మనకు తెలుసు కదా, దత్తా జ్యువెలర్స్ తెలుసు కదా, గుండు వాళ్ళు డబ్బులు ఎవరికి రావు. కాబట్టి డబ్బులు పోగొట్టుకోవద్దు, ఇంకేమైనా చేయొద్దు. చెడు వ్యసనాలకి అసలు వాటి జోలికి ఎవరైనా మీరు కనిపిస్తే కూడా వాళ్ళకి గైడ్ చేసి ఇట్లా చేయొద్దు అని చెప్పాలా. నేను కోరేది మాత్రం నుంచి ఏంటంటే మీ కాలేజీలో ఒక టీమ్స్ కొన్ని రెడీ చేసి సైబర్ క్రైమ్ మీద కానీ అట్లాగే ఈవిటీజింగ్ మీద కానీ అలాగే ఈ నార్కోటిక్స్ మీద కానీ 3 టీమ్స్ తయారు చేసి ఒక కమిటీ పెడితే మేము వచ్చి మళ్ళీ నెక్స్ట్ టైం వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాం. వీళ్ళు కాలేజీలోనే కాదు, కాలేజీలో చేస్తారని కానీ బయట వాళ్ళ కమ్యూనిటీస్లో కానీ ఇంకెక్కడ ఉంటే కూడా మా దృష్టికి తీసుకోవడానికి ఇటువంటి ఈ కమిటీస్ పనికొస్తాయని చెప్పేసి నేను అనుకుంటూ మీకు చిన్న అడ్వైజ్ నాది. అది చెప్పిన తర్వాత నెక్స్ట్ మంత్ మేము ఎవ్రీ మంత్ కూడా ఒకసారి వెంబడే వస్తాము. ఇందా మీ సార్ అంటా ఉన్నారు మా కాలేజీకి వస్తే బాగుంటుంది సార్ అని చెప్పేసి అంటా ఉన్నారు. సార్ మేము రెగ్యులర్గా వద్దాం అనుకుంటాం చూసిన తర్వాత. టైం అయిపోయిందా? ఓకే, యా. ఇంకేమైనా ఎనీ డౌట్స్ ఉంటే కూడా మీరు ఏమైనా అడగచ్చు. ఇప్పుడు ఒక 1 or 2 డౌట్స్ నా స్టూడెంట్స్, గర్ల్స్ ఫస్ట్ ఏమైనా ఉంటే కూడా అడగచ్చు.
ఉన్నాయమ్మా? ఏం లేవు. ఎక్కువ ఎన్ని డౌట్స్ అడితే అంత మీకు క్లారిటీ ఎక్కువ వస్తుంది. ఓకే బాయ్స్, ఏం లేదు. చాలా మంది పవన్ కళ్యాణ్ ఉన్నారు, పుష్పాలు ఉన్నారు, చాలా మంది ఇక్కడంతా. అదే ఈసారి ఈ విజిల్ నాకు కనపడకూడదు. కాలేజ్ మీ సార్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇది కనిపిస్తే మీ కాలేజ్ రావడం మానేస్తాం. అయితే మీ పోలీస్ స్టేషన్ మీ కాలేజీ ముందరే మా స్టాఫ్ని పెడతాం, ఎవరిని ఎత్తుకుని పోతుంటాం. మీకు తెలియదు ఎప్పుడు ఎవరిని ఎత్తుకోలేదు. మళ్ళీ మీ సార్ వచ్చి ఎత్తుకోవాలి మా దగ్గర ఈ మాసుల్ని అందరినీ. I thank you for giving this opportunity for మీ కాలేజ్ కానీ మీ స్టూడెంట్స్ కానీ మీ టీచర్స్ కానీ ఎనీ సార్ట్ ఆఫ్ హెల్ప్ కానీ ఎటువంటిది ఇష్యూ ఉన్నా కానీ మమ్మల్ని రీచ్ కావాలని చెప్పేసి ఈ వేదికని చెప్పడం జరుగుతా ఉన్నాం. థ్యాంక్ యూ అన్నా. లాస్ట్ ఇయర్ అకాడమిక్లో కొంచెం బెటర్ పర్ఫామ్ చేసిన పిల్లల్ని నేను ఇప్పుడు పిలుస్తాను. స్టూడెంట్ ఒకళ్ళ తర్వాత ఒకరు రాండి. సార్ చేతి మీద మెమెంటోస్ తీసుకోండి, మీకు మెమరబుల్గా కూడా ఉంటుంది. ఫస్ట్ సార్ చూడండి సార్. ఓకే హరిప్రసాద్, మేడం సార్ చూడండి. ఈ వైష్ణవి, సార్ చూడండి. పల్లవి, వర్షిణి, బిజీ టైం మీ అందరు తెలిసిందే. ఎంటైర్ సొసైటీలో 24/7 బిజీ ఉండే పర్సన్స్ ఎవరంటే పోలీస్. అందరితో బాగా తిట్లు తినేది కూడా పాపం వాళ్ళే కష్టపడి. ఇంత బిజీ టైంలో కూడా ఇంత టైం ఇచ్చి ఇద్దరు సర్కిల్ ఇన్స్పెక్టర్స్, ఏసీపీ గారు, ఎస్ఐ గారు మన మీద ఉన్నటువంటి అభిమానంతో, మీ మీద ఉన్నటువంటి ప్రేమతో ఇంత టైం స్పెండ్ చేసి చక్కటి మాటలు మనకు చెప్పారు. దానికి కృతజ్ఞతగా మన విద్యాసంస్థల నుంచి కూడా సార్ వాళ్ళకి చిన్న సన్మాన కార్యక్రమం చేసి పంపిస్తున్న. లెక్చరర్స్ దయచేసి రాండి. నిశ్శబ్దంగా నిలబడండి, సైలెంట్గా ఉండాలా. ఎస్ఐ గారు మీరు కూడా రండి ప్లీజ్. సైలెంట్గా ఉండాలని చెప్పిన. Thank you, sir. Thank you very much.
performance by Manoj Reddy. Please welcome. Ustad Usman Shankar Ocean. Style क्या है मालूम कि रात पोस्टे साइड मार खतरनाक बीटोस्टे ఫ్రెషర్స్ పార్టీలు ఇట్లాంటి ఎందుకు పెడతారో తెలుసా? మనని పొద్దున్న నుంచి రాత్రి దాకా క్యాంపస్లో సతాయిస్తున్న లెక్చరరు, క్యాంపస్ ఇన్ఛార్జ్, ఫ్లోర్ ఇన్ఛార్జ్, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపాల్స్ని ఇలా ఆడుకుంటానికి పెడతారు ఇటువంటి ఈవెంట్స్. మీరేమో వీళ్ళ మీద నమ్మకం లేదు, మీరేమైనా ప్రయత్నం చేస్తారా? ఓకే, ఇట్లాంటి ఇక చూడరు ఇప్పుడు చూడరు పొద్దుకొప్పచ్చి అంతా ఆడతారా? ఎగిరి వాటి దోషి ఇంటి దోషి వాలంటీర్స్ వీళ్ళరా? ఏ దేవేందర్
Thank